హలో నమస్తే. గుంతకల్లంటే హుషారు, హుషారంటే కమాన్. మా వాళ్ళు మాట్లాడుతుంటే అసలు గుణపాల్లో గుచ్చుకుంటున్నాయి, ఎందుకంటే గుంతకల్లు కాబట్టి. ఓకే, మరి మా వాళ్ళు ఎంత హుషారుగా ఉన్నప్పుడు ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్య భామలు. పవర్డ్ బై శుభప్రదం ఫ్యామిలీ ఫస్ట్ మెగా షాపింగ్ మాల్. ఆట మొదలు పెడదామా? సరిపోట్ల ఆట మొదలు పెడదామా? అమ్మా మొదలు పెడదాం. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హలమితి హబీబో, హల్మితి హబీబో ఆడబోయే భామలు సత్యభామలు రండి. ఓకే, ఫస్ట్ రౌండ్ లో తట్టలుగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి టీవీ చూస్తున్న ఆడియన్స్ మీరు కూడా భామలు సత్యభామలు కాంటెస్ట్ లో గిఫ్ట్లు గెలుచుకోవడానికి రెడీ అయిపోండి. ఎపిసోడ్ మొత్తం చూడండి. సింపుల్ గా 2 క్వశ్చన్లు అడుగుతాం. రైట్ ఆప్షన్ ని ఎపిసోడ్ పూర్తయ్యేలోగా మేమిచ్చిన వాట్సాప్ నెంబర్ కి పంపించండి. 2 లక్కీ విన్నర్స్ గెలుచుకుంటారు బ్యూటిఫుల్ గిఫ్ట్లు. ఆ 2 లక్కీ విన్నర్స్ మీరే అవ్వచ్చు. బీ రెడీ. హలో అండి. హాయ్, మీ పేరేంటి? హర్షిని. హర్షిని. బావగారి పేరేంటి? ప్రశాంత్. సో పేరు ప్రశాంత్. పెళ్ళైన తర్వాత పోయిందా ప్రశాంతం అంతా అంటాడా ఎప్పుడైనా? తర్వాత ఆటోమేటిక్ గా పోతుంది. అంటే లేనిది వచ్చింది అంటారు. లేని వైపు వస్తుంది, ఉన్న ప్రశాంతం పోతుంది, అంతే కదా? వండుతున్నట్టుంది. ఎన్ని సంవత్సరాలు అయింది ఈ ఘోరం జరిగి? 5 years. 5 years. సో బావకి అసలు చీర ఇష్టం ఉండదేమో? లేదు, చీర కట్టుకోమంటారు, నేను డ్రెస్. అచ్చా, ఆయన ఏది చెప్తే దానికి రివర్స్ చేయాలి కదా మనం. బావ నువ్వు డ్రెస్ వేసుకోమని అప్పుడు రోజు చీర కట్టుకుంటుంది మా చెల్లి. నువ్వు రివర్స్ రావాలంతే. వాట్ ప్రశాంత్ బావ 5 సంవత్సరాలు అయినా ఎప్పుడైనా కోపం వస్తుందా ప్రశాంత్కి? పెళ్లి అయ్యాక వస్తుంది, పెళ్లికి ముందు ప్రశాంతంగా. ఎక్కడ హనీమూన్ జరిగింది? మాది గోవా. గోవా? వావ్, అసలు గోవా బ్యాచిలర్ పార్టీలు చేసుకుంటారు, అలాంటివి మీరు హనీమూన్ చేసుకున్నారంటే అమ్మా సూపర్. చలో మరి ఒక టైం మెషిన్ ఇచ్చాం మీకు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు, ప్రీవియస్కి వెళ్ళొచ్చు, బ్యాక్ వెళ్ళొచ్చు. సో ఎక్కడికి వెళ్తారు? నేను బ్యాక్కి వెళ్తాను. బ్యాక్ కి? సో కాలేజ్ డేస్ కి, స్కూల్ డేస్ కి అట్లా. ఏ కూడా ప్రశాంత్ బాబు తీసుకెళ్ళవా? అంటే ఇప్పుడు 60 years తర్వాత అంతా తనతోనే. ఏ రోజులకి వెళ్దామని బ్యాక్ కి డైరెక్ట్ గా? నేను బెంగళూరులో చిన్నప్పుడు గడిచిన డేసా? ఆఫీస్ డేస్. ఆఫీస్ డేస్ ఏంటంటే బాబు మీకు వర్క్ హాలిక్ ఏంటి? పని అంటే మాకు చాలా కష్టం. ఎప్పుడు 5 అవుతారా బాబు, ఎప్పుడు వెళ్ళిపోతాం అనుకుంటాం. అంటే అన్ని ఉంటాయి కదా. బాగుంటది. ఇప్పుడు జాబ్ చేయట్లేదా? లేదు. ఎందుకు? మ్యారేజ్ అయిపోయింది కదా. అంటే అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేవు మా ఊర్లో. అచ్చా, ఎక్కడ? ఏ ఊర్లో ఉంటారు? తాండూరు. బాబు తాండూరులో బిజినెస్? ఓకే సూపర్. ప్రొడక్షన్ ఇక్కడ వచ్చింది. ప్రొడక్షన్ అంటే వచ్చిందా? ఎంతమంది పిల్లలు? ఒకరు. బాబా పాప? ఏం చదువుతుంది? 3 years అంతే. 3 years. ఏం పేరు? ఆద్యశ్రీ. ఒకసారి అటు ఇవ్వండి మైక్. హలో అండి, మీ పేరేంటి? నా పేరు ఖాదర్బీ అండి. ఖాదర్బీ. సో మీకు టైం మెషిన్ ఇచ్చాం, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు, ఎవరితో అన్నా వెళ్ళొచ్చు. టైం మెషిన్ మీద సరదాగా ఎక్కడికి వెళ్తారు? పిల్లలతో వెళ్తాం సార్. పిల్లలతో? బావగారు వద్దు ఉంటారు సార్ తను కూడా. ఎందుకులే, ఆయన పక్కన పెట్టండి పాపం. పిల్లలతో సరదాగా ఎక్కడికి వెళ్దామని? ఇప్పుడు పిల్లలే కదా సార్. అవును, ఇప్పుడు పిల్లలే. ఇంకా పెళ్ళైన తర్వాత మొగుడు పిల్లటేక పిల్లలే. ఎక్కడికి? ఎక్కడికైనా. అది చెప్పండి, ఎక్కడికంటే ప్రీవియస్ కా, బ్యాక్ కా, లేకపోతే ముందుకా, వేరే గ్రహానికా? ముందుకి వెళ్తాం. ముందుకి. బాబా పాప? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. కమాన్. మా సిస్టర్ కి ఏంటంటే అత్తగారుగా ఈ కోడల్ని దడదడ ఆడించాలని పిల్లలతో ముందుకు వెళ్తుంది అనమాట. అప్పుడు 2 కోడళ్ళు ఉంటారు. కమాన్ కబడ్డీ ఆడుతుంది అప్పుడు కోడలతో, అంతేనా? అట్లేం ఉండదు సార్. ఉండాలి అలాగే. అత్తగారు అన్నాక ఆ మాత్రం వాల్యూ యూజ్ చేసుకోవద్దా? అసలు ఎప్పటి నుంచి, సూర్యకాంతం రోజుల నుంచి ఇప్పటి వరకు నడుస్తుంది. అదొక ఆచారం అంతే. మరి అత్తగారు అంటే ఓ పవర్ఫుల్ వెపన్. కరెక్టే సార్. అంతే కదా? కరెక్టే అంట. అప్పటి నుంచి ప్లానింగ్ లో ఉంది. పాపం ఆలోచిస్తున్నారు మిషన్, టైం మిషన్ మీద ఎక్కడికి వెళ్ళాలని. ఏం పేరండి? హాయ్ భార్గవ్ బ్రో. హాయ్, హౌ యూ? ఫైన్. బావ ఎలా ఉన్నాడు? బాగున్నారు, చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. మనసులో ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు.
ఏం పేరక్క? దీప. మీ బావగారి పేరు అయితే సుదర్శన్ గుప్తా. సుదర్శన్, ముద్దుగా సుద్దు. కరెక్ట్ చెప్పారు. సుద్దు లేదంటే ఇస్తాను నీకు గుద్దు. వద్దు వద్దు. మీకు టైం మెషిన్ ఇస్తే ఎక్కడికి వెళ్తారు? నా స్కూల్ డేస్కి వెళ్తాను. స్కూల్ డేస్ కి ఒక్కడైనా హస్బెండ్ తో హ్యాపీగా అలా సరదాగా అంటలేదు చూసారా? ఇంకేంటి సిస్టర్, టంగ్ ట్విస్టర్లు ఈ మధ్య మీకు బాగా ఇంట్రెస్ట్ అని మొన్న ఎక్కడో రాశారంట. ఐ లైక్ టంగ్ ట్విస్టర్స్, ఐ లవ్ టంగ్ ట్విస్టర్స్ అంటున్నారంట. ఏమో తెలియదు మరి. ఏమో తెలీదా? ఇప్పుడు చూపిద్దాం, రెడీ, జాగ్రత్తగా విను. చింతలపూడిలో చిల్లరకోటి చిట్టమ్మ పాడింది చిట్టి పాట, గుంతకల్లో గజ్జెల గజలక్ష్మి ఆడిందే ఆట, ఇంటి వెనక పెరట్లో కసాపురం కనక మహాలక్ష్మి దాచింది డబ్బుల మూట. టంగ్ ట్విస్టర్ అన్నారు, ఇంత పెద్ద ఎస్ఐ టంగ్ ట్విస్టర్ అంటే మరి అంతే ఉంటుంది, అంత పొడుగు. మళ్ళీ చెప్తా నీకోసం, ఓకే? చింతలపూడిలో చిల్లరకోటి చిట్టమ్మ పాడింది చిట్టి పాట, గుంతకల్లో గజ్జెల గజలక్ష్మి ఆడిందే ఆట, కసాపురంలో కనకమహాలక్ష్మి ఇంటెనక దాచింది డబ్బులు మూట. చింతలపూడి దగ్గర మొదలెట్టి కసాపురం దాకా రావాలి. చింతలపూడి దగ్గర మొదలు పెట్టి కసాపురం. అది మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడ. ముందు చెప్పింది ఫాలో అవ్వే. బావ మీద చేసిన కాన్సన్ట్రేషన్ లో 10% టంగ్ ట్విస్టర్ మీద చేస్తే ఈజీగా వచ్చేద్ది. చింతలపూడిలో చిట్టమ్మ పాడింది చిల్లర పాట. చిల్లర పాట అంటే చిట్టి పాటను తీసుకెళ్ళి. చింతలపూడిలో చిట్టమ్మ పాడింది చీటీ పాట. చిల్లర కొట్టేది ఐ థింక్ వాటో వాట్. మళ్ళీ రెడీ. చింతలపూడిలో చింతలకూడి సో పనిష్మెంట్ ఏంటి అంటే, నేను ఒక వర్డ్ చెప్తాను, దాన్ని రకరకాలుగా చెప్పాలి, ఓకే? అబ్బా సిగ్గుతో బుగ్గ ఎర్రబడింది. కోపంతో చెప్పు. అబ్బా సిగ్గుతో బుగ్గ ఎర్రబడింది. ఈమెలో ఒక ఆర్టిస్ట్ ఉందండి, దాదాలు ఆడేస్తుంది. ఇది శాంతంగా. అబ్బా బుగ్గలో సిగ్గులో బుగ్గ ఎర్రబడ్డది. కొంచెం ఇంకా శాంతం. అబ్బా సిగ్గుతో బుగ్గ ఎర్రబడ్డది. బీభత్సం. అబ్బా సిగ్గుతో బుగ్గ ఎర్రబడ్డది. రౌద్రం. అబ్బా సిగ్గుతో బుగ్గ ఎర్రబడ్డది. రొమాన్. అబ్బా సిగ్గుతో బుగ్గ ఎర్రబడ్డది. మోర్ రొమాంటిక్. అబ్బా సిగ్గుతో బుగ్గ ఎర్రబడ్డది. ఇక్కడే ఉండొచ్చు కదా, పక్కకి వెళ్ళిపోతున్నావు. మోర్ రొమాంటిక్. నేను ఏ దిల్ మాంగే మోర్ అని ఇంకో మోర్ వేసానంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోద్దేమో. అబ్బా రొమాంటిక్ గా బాగా చెప్తున్నావు అని బాగా అంటున్నాడు. చెప్పు బాగా. అబ్బా సిగ్గుతో బుగ్గ ఎర్రబడ్డది. సూపర్, గట్టిగా చెప్పట్లు. రెడీ, మా కాదర్బి సిస్టర్ రెడీగా ఉంది, ఇక మొదలు పెడదాం. బావ ఏం చేస్తాడు? క్యాటరింగ్. అసలు వంట వండక్కల్లా. సో ఎప్పుడైనా క్యాటరింగ్ లేదు అనుకోండి, లైక్ మూడాలు మా వచ్చినప్పుడు, అప్పుడు పాపం ఇంట్లో బావే వంట వండుతాడు అంటే హెల్ప్ చేయొచ్చు కదా నువ్వు. నేనే చేసి పెడతాను. అంటే నువ్వు ఉల్లిపాయలు కోయడం, వండాక తిని పెట్టడం అవి చేసి పెడతావు. వంట నేనే చేసి పెడతాను. నేనే నేర్పించాను కూడా తనకు. నేనే బిర్యానీ అన్ని నేర్పించాను. అవునా? నిజమా? సూపర్. మాకెప్పుడు మరి ఇంటికి వస్తే బిర్యానీ? ఖచ్చితంగా. ఆల్మోస్ట్ వెల్కమ్. వద్దులే, ఇప్పుడే నోట్లో లాలాజలం పోతుంది. కాదర్బి గారు, టంగ్ ట్విస్టర్ ఒకసారి చెప్తా, మీరు పట్టేసి 4 సార్లు చెప్పాలి ఫాస్ట్ గా, ఓకే? అత్తింట్లో హడావిడితో టెన్షన్ పడుతున్న కొత్త కోడలు, కొత్తింట్లో వర్షానికి పడిపోతున్నాయి పాత గోడలు. అత్తింట్లో అది వస్తుంది, మీరు దాన్ని టెస్ట్ చేయకూడదు, అది మేమే టెస్ట్. అత్తింట్లో హడావుడి పడుతున్న కొత్త కోడళ్ళు. ఏదో పండివండి పాపం, వచ్చింది కదా. కొత్తింట్లో పాత వర్షానికి పడిపోతున్నాయి పాత గోడలు. పాత వర్షం అంట, కొత్త వర్షం, పాత వర్షం. ఇక్కడే గుంతకల్లోనే ఉంటారా? అవును సార్. గుంతకల్లోనే ఇలాంటి వర్షాలన్నీ పడుతున్నాయి అనమాట. మళ్ళీ ఇంకోసారి చెప్తా ఫైనల్. అత్తింట్లో హడావిడిగా టెన్షన్ పడుతున్న కొత్త కోడలు, కొత్తింట్లో వర్షానికి పడిపోతున్నాయి పాత గోడలు. అత్తింట్లో హడావుడి పడుతున్న కొత్త కోడలు, కొత్తింట్లో పాత గోడలు, వర్షానికి పాత గోడలు హడావుడి. ఇంతకంటే ఈజీ ఏంటండి? ఈజీ క్వశ్చన్ అంట, మళ్ళీ ఇదేదో ఎగ్జామ్ లాగా. ఓకే, గట్టిగా చెప్పట్లు. కోటి సెంటర్ లో ₹1,00,00,000 పెట్టుకున్న కొత్త అల్మారా, కొత్త అల్మారాలో కోడి కుయ్యకు ముందే దూరిపోయింది కొంటె కాశ్మోరా. కోటి సెంటర్ లో కొన్న కొత్త అల్మారా, ₹1,00,00,000 పెట్టి కొన్న అల్మారా కొత్తది. నాకు మాత్రం ఏం తెలుసు? కోటి సెంటర్ లో ₹1,00,00,000 పెట్టి కొన్న కొత్త అల్మారా, కోటి సెంటర్ లో
రూపాయలు పెట్టి కొన్న కొత్త అల్మారాలో. ఇప్పుడు బావగారు మీకు ₹1 ఇచ్చి డార్లింగ్ ఏమన్నా కొనుక్కో వెళ్ళి షాపింగ్ అంటే ఏం కొనుక్కుంటారు? ఆబ్వియస్లీ గోల్డ్ పెరుగుతుంది కాబట్టి గోల్డే కొంటాను. లేడీస్ అండి ₹1 ఇచ్చావు కదా, ఆయన కోటి కొంటాను ప్రేమగా, అందులోనే కొంటాను. ఇంకేది నేను అడిగిన తర్వాత ముందు అది చెప్పాలి. మీరు అడగలేదు, నాకు మనసులో ఉంటుంది, మీరు చెప్తే నా మనసులో మీకు ఎట్లా తెలుసు? నేను అడిగాను, ఇప్పుడు బావ మీకు ₹1 ఇచ్చాడంటే బావ ఇచ్చాడు కదా, ఆయనకు వాచ్ కొని మిగతా డబ్బులతో అది లేదు, ఆబ్వియస్లీ గోల్డే కొనుక్కుంటాను, అది మీకే. మరేనా ఇది చేయించచ్చు కదా, అది రివర్స్ లో మళ్ళీ ఇప్పుడు బాగా కవర్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి డాక్టర్ సిస్టర్. కోటి సెంటర్ లో కోటి పెట్టి కొన్న కొత్త అల్మారా, కోడి కూయక ముందే దూరింది దానిలో కాశ్మోరా. ఏ కాశ్మోరా మీ ఫ్రెండ్ లా చెప్పారేంటి బాగా? ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఒకసారి ఫాస్ట్ గా. కోటి సెంటర్ లో కోటి పెట్టి కొన్న కొత్త అల్మారా, కోడి కూయక ముందే దూరింది దానిలో కాశ్మోరా. ఓకే గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభప్రదం వారి గిఫ్ట్ వోచర్. ఆల్రైట్, ఫస్ట్ రౌండ్ చూసారు కదా, ఎంటర్టైన్మెంట్ తో కుమ్మేశారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రైట్, ఈ రోజు మన ఓషివంగిలో మనం ఆడుతున్నాం చాలా డిఫరెంట్ గా బెలూన్ బ్లాస్ట్ అనే ఆట. సో ఏం చేయాలంటే మీరు సింపుల్ గా మీ చేతులు రెండు ఇలా వెనక్కి పెట్టేసుకోవాలి, చేతులు అస్సలు టచ్ చేయకుండా నోటితో బెలూన్ ని పేల్చాలి. ఇలా ఉన్న కొరకొచ్చు, ఇలా ఉన్న కొరకొచ్చు, ఏమన్నా చేయొచ్చు, మీరు ఏం చేస్తారో మాకు అనవసరం. మేము ఇచ్చిన 30 seconds లో 3 బెలూన్స్ దడ్లాడాలి అనమాట. ఇంకా ఫాస్ట్ గా కూడా పేల్చొచ్చు. ఎవరు 30 seconds లో ఫాస్ట్ గా పేలుస్తారో వాళ్ళే విన్నర్ అవుతారు. బెలూన్ బ్లాస్ట్ ఆడడానికి ముందుగా సావిత్రి గారు వచ్చారు. మరి ఎన్ని సెకండ్స్ లో కంప్లీట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు సావిత్రి గారు 30 seconds మీకు ఇచ్చే మాక్సిమం టైం, ఈ లోపల మీరు కంప్లీట్ చేయొచ్చు 3 బెలూన్స్ ని, చేతులు వాడకూడదు. ఓకే, సో ఇటు నుంచి స్టార్ట్ చేయండి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. వామ్మో, 10 seconds ఓవర్. వావ్, సావిత్రి గారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. జస్ట్ 12 seconds లో 3 బెలూన్స్ ని దడదలాడించింది. అసలు ఆ బెలూన్ ప్లేస్ లో బావగారు ఉంటే ఏంటో. ఎప్పుడైనా ఇంట్లో అలా బెలూన్ పగలగొట్టడం, బెలూన్ కొరికేయడం అలాంటి పనులు చేస్తారా ఏంటి? లేదు, కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఆడిన విధానం, అందుకే మాకు డౌట్ వస్తుంది. నాకు తెలిసి మీరు నిజంగా ఇంట్లో బెలూన్లన్నీ మీ పిల్లలు స్కూల్కి వెళ్ళగానే మొదలెట్టి సూపర్. సావిత్రి గారు గట్టిగా తప్పట్లు మీకు. ఈరోజు మన ఓషివంగిలో మనం ఆడుతున్నాం బెలూన్ బ్లాస్ట్ అనే ఆట. ఇప్పటివరకు ఆడిన వాళ్ళలో 12 సెకండ్లో ఆడి సావిత్రి గారు లీడ్ లో ఉన్నారు. సో నెక్స్ట్ సుష్మా గారు 10 సెకండ్ 5 సెకండ్లో ఒకటేయాలి. ఓకే, అటు నుంచి స్టార్ట్ చేస్తారా ఇటు నుంచి స్టార్ట్ చేస్తారా? అటు నుంచి స్టార్ట్ చేస్తారంట, చూసుకోండి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. సుష్మకి డ్రాక్ నువ్వు కాదు, ఆ మంత్రం ఏదో నాకు కూడా చెప్తే. మా పిల్లలతో ఆడి ఆడి అసలు బావగారు మీరు ఈ ఎపిసోడ్ చూసినప్పుడు మీకు దడదలు ఆడుతుంది నాకు తెలిసి. నన్ను దడదలు ఆడిస్తారు ఆయన. అలాగే బయటికి మాత్రం ఇలా చెప్తారు, లోపల ఎవరు దడదలు ఆడతారు. ఎనివే గట్టిగా చెప్పట్లు. ఓషివంగిలో మనం ఆడుతున్నాం బెలూన్ బ్లాస్ట్ అనే ఆట. 6 సెకండ్లో సుష్మా గారు, 12 seconds లో సావిత్రి గారు ఖతం చేశారు. సో నెక్స్ట్ అనిత గారు వచ్చారు, చూద్దాం మరి ఏంటో ఆ విశేషం. మీరు కూడా ఏమైనా మంత్రం ఉందా లేదా? డైరెక్ట్ అటాక్. మాకు మంత్రాలు ఎందుకు, మా కంటి చూపు నోరు చాలు. రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఆరు సెకండ్లు ఓవర్. ఓ మళ్ళీ ఎగిరిపోయింది. వా,
గుంతకల్లో మీరు అందరూ కలిసి బెలూన్లతో ఏమన్నా ప్లాన్ చేసి కమాన్ కోరికేద్దామే అందరూ పట్టుకుని ఏమన్నా ఉన్నదా? ఏదో ఒకటి జరిగింది కదండి కోపము, అది గుర్తు తెచ్చుకుందామంటే ఇక్కడ జరిగిపోతుంది. ఏం సైకోగలరా మీరు? ఇంకేముంటది ఇంట్లో, ఎవరి మీద కోపం ఉంటుందో తెలుసు కదా, ఆ కోపం అంతా ఇక్కడ దడదలు ఆడెత్తున్నారు అనమాట. ఎనివే మొత్తానికి 10 సెకండ్లో కంప్లీట్ చేశారు మీరు, సూపర్. ఆల్రైట్, ఈ రోజు మన ఓషివెంగ్ లో ఆడాం బెలూన్ బ్లాస్ట్ అనే గేమ్. మా వాళ్ళు ఆడించిన దడదడ అంతా ఇంత కాదు, సూపర్. 6 సెకండ్లో కంప్లీట్ చేసి విన్నర్ గా నిలిచారు సుష్మా గారు, కంగ్రాట్స్. 10 సెకండ్స్ లో కంప్లీట్ చేసి సెకండ్ పొజిషన్ లో ఉన్నారు అనిత గారు, కంగ్రాచులేషన్. 12 సెకండ్స్ లో కంప్లీట్ చేసి థర్డ్ లీడ్ లో ఉన్నారు సావిత్రి గారు. కంగ్రాట్స్, మీరు గెలుచుకున్నారు శుభప్రదం మెగా షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వచ్చారు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమందరం ఒక కుటుంబం, అందుకే తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు స్వప్న గారు. స్వప్న గారు ఎలా ఉన్నారు మా? హ్యాపీ. సో ఇదంతా మన ఫ్యామిలీ, మీరు ఏం టెన్షన్ పడకండి, మీ మనసులో మాట చెప్పాలని వచ్చారు, చెప్పండి. నా జీవితంలో అది ఎవరికి జరగకూడదు ఇది నేను చెప్పేది. నాకు సెకండ్ డెలివరీ అప్పుడు పాప పుట్టింది. ఆ పాప 5 days మాత్రమే నా చేతుల్లో ఉంది. 13 days ఇంటిలేటర్లో ఉంది. తర్వాత నా చేతికి రాలేదు. అది ఎప్పటికీ నేను నా జీవితంలో మర్చిపోను. అది ఫస్ట్ బాబు. సో తర్వాత పాప పుట్టింది అనే ఆనందం మీకు 15 రోజులు, 5 days. ఏంటి, ఏదైనా ప్రాబ్లం ఉందా? నాకు డెలివరీ టైంలో చికెన్ గునియా జ్వరం వచ్చింది మీకు. దాంట్లోనే పెయిన్స్ వచ్చేసినాయి. దాంట్లో ఇంకా అది పాపకు చేరిపోయింది అంతా. నేను చేసిన తప్పు ఒకటి, దాంట్లో పిల్లలకు కాకుండా నేను మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్నాను. అది నేను తప్పు చేశాను. అంటే డెలివరీ అవ్వగానే సిజరీన్ లో కాకోకుండా చేయించుకున్నాను. 2 పిల్లలు చాలు అని. నిజంగా కడుపు కోత అనేది ఇంకా అది జీవితంలో భరించలేనంత బాధ. సో జీవితాంతం మేము వెంటాడుతూనే ఉంటుంది. 5 days పాప అయినా, ఎన్ని రోజులైనా, ఎన్ని ఇయర్స్ అయినా. సో ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగింది? 20 years. సో ఇప్పుడు 20 సంవత్సరాల పాప ఎవరైనా ఉన్నా, లేదంటే ఏ పెళ్లికి వెళ్ళినా మీ చిన్న పాపే గుర్తొస్తుంది మీకు? ఖచ్చితంగా గుర్తొస్తుంది. అన్ని సవ్యంగా జరుగుంటే నా కూతురు కూడా నేను ఇంత అందంగా గ్రాండ్ గా. నాకు ఇంకోటి, చిన్నప్పటి నుంచి ఆడపిల్లలంటే చాలా ఇష్టం నాకు. సో ఆ తల్లి మమకారం ఎలా ఉంటుంది అనేది, మాతృ ప్రేమ ఎలా ఉంటుంది అనేది మాకు అర్థం అవుతుంది. సో ఎనీవే, బీ స్ట్రాంగ్ స్వప్న గారు. ఈరోజు ఇది మీ ఫ్యామిలీ అనుకొని మీ బాధని మాతో షేర్ చేసుకున్నారు. మీరు కొంచెమైనా రిలీఫ్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో స్వప్న గారు, తొందరలోనే కోడలు వస్తుంది కదా? ఖచ్చితంగా. ఇందాకే మేము అనుకున్నాం కోడలు వస్తే ఎలా దడదలు ఆడించాలి అని. సో మీరు కూడా ఇప్పటి నుంచి ప్లాన్ వేసుకోండి. కోడలు వస్తే మీకు ఇంటికి కూతురు కూడా వచ్చినట్టే. కూతురు వస్తుంది, తొందరగా మనవరాలు కావాలనుకుంటా. ఓ మీ ప్లాన్ ఇంకా ఫాస్ట్ గా ఉంది. కుర్రోడు ఇంకా బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు, మీరు అప్పుడే మనవరాలకి వెళ్ళారు. నాకు లేనిది నేను చూసుకోవాలి తర్వాత. ఎనీవే, ఇన్ని రోజులు మీరు పడుతున్న బాధని మాతో షేర్ చేసుకొని ఇలా మీరు మాత్రం నవ్వుతూ ఉండాలి ఇప్పుడు. ఓకే స్వప్న గారు, తొందరలోనే మీకు మనవరాలు పుట్టాలి. మనవరాలకి కానుక మా తరపున మీరు ఇవ్వాలి. ఓకే, ఇది ఈ రోజు మన గుంతకల్లులో బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.